నమస్కారం. జ్యోతిష్య శాస్త్రంలో మొట్టమొదటి రాశి అయిన మేషరాశి వీరి కాస్మిక్ జర్నీ ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2026 నుంచి 2030 వరకు వీరి రోడ్ మ్యాప్ ఏంటి? ఇవన్నీ డీకోడ్ చేసే మన విశ్లేషణకు స్వాగతం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ప్రధానంగా 6 విషయాలు కవర్ చేద్దాం. మేషరాశివారి అసలైన స్వభావం, రిలేషన్షిప్స్, వారికి ఏ రాసులవారు సెట్ అవుతారు, వారి లైఫ్లో వచ్చే ఆ ఒక్క క్రూషియల్ టర్నింగ్ పాయింట్ ఏంటి, అలాగే 2026, 27, 2028, 30 మధ్య ప్లానటరీ చేంజెస్ ఎలా ఉండబోతున్నాయి, అండ్ ఫైనల్లీ వారు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన జ్యోతిష పరిహారాలేంటో చూద్దాం. మొదటి సెక్షన్ మేషరాశి స్వభావం, అంటే ఒక యోధుడికి ఉండే సహజ లక్షణాలేంటో చూద్దాం. కాలపురుష చక్రంలో ఫస్ట్ సైన్ ఈ మేషరాశి. అశ్విని, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఇందులో ఉంటాయి. దీనికి అధిపతి సాక్షాత్తు ఆ సైన్యాధిపతి కుజుడు, అంటే మార్స్ అనమాట. అందుకే ఈ రాశివాళ్లలో ఎప్పుడూ ఒక ఫైర్ ఉంటుంది. ఫుల్ కాన్ఫిడెంట్ అండ్ ఇండిపెండెంట్గా ఉంటారు. ఇంకొకరొచ్చి వాళ్ల మీద డామినేట్ చేస్తే మాత్రం వారు అస్సలు యాక్సెప్ట్ చేయలేరు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. మేషరాశి వాళ్ల మనస్సు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. వాళ్లకి ఏదనిపిస్తే అది ముఖం మీదే చెప్పేస్తారు. ఎలాంటి బాధ్యతనైనా భయపడకుండా తీసుకుంటారు. కానీ ఆ స్ట్రెయిట్ ఫార్వర్డ్ నేచర్ చూసి బయటివాళ్లు చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. వీళ్లకేదో చాలా యాటిట్యూడ్, పొగరు అని ఒక బ్రాండ్ వేసేస్తారు. బట్ రియాలిటీలో వాళ్లది చాలా ప్యూర్ హార్ట్. సో ఫైనల్గా వీళ్ల కాస్మిక్ పర్పస్ ఏంటంటే లైఫ్లో వచ్చే బ్యాటిల్స్ని ఎవరి సపోర్ట్ లేకుండా ఒంటరిగా ఫేస్ చేయడం, పాస్ట్ గురించి ఆలోచించి బాధపడకుండా ప్రాబ్లమ్స్ని సింగిల్ హ్యాండెడ్గా ఎలా డీల్ చేయాలి అనేది వీళ్ళు నేర్చుకోవాలి. అదే వీళ్ల మెయిన్ ఎయిమ్. సరే, ఇప్పుడు రెండో సెక్షన్ రిలేషన్షిప్స్. ఇది నిజంగా ఒక బ్యాటిల్ ఫీల్డ్ అనే చెప్పాలి. వీళ్ల లవ్ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. వీళ్ల రాస్యాధిపతి కుజుడు, అలాగే రొమాన్స్ని రూల్ చేసే 5వ ఇంటి అధిపతి సూర్యుడు. ఈ ఇద్దరూ కూడా ఫైరీ ప్లానెట్స్. అందుకే వీళ్ల లవ్ లైఫ్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. ఎమోషన్ స్పీక్స్లో ఉంటాయి. ఒక్కోసారి సడన్ బ్రేకప్స్ కూడా జరగొచ్చు. కానీ ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే పిల్లల విషయంలో మాత్రం వీళ్ళు చాలా స్పెషల్. వాళ్లతో చాలా స్ట్రాంగ్ అండ్ లవింగ్ బాండింగ్ మెయింటైన్ చేస్తారు. ఈ హై ఎనర్జీని బ్యాలెన్స్ చేసి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలంటే కొన్ని రాసుల వాళ్లు వీళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. అవేంటంటే కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు, ఇంకా మీనరాశులు. ఈ 5 రాశుల వాళ్లతో మేషరాశి వాళ్లకు చాలా మంచి సింక్ ఉంటుంది. లైఫ్ చాలా స్మూత్గా బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ సెక్షన్ కీలకమైన మలుపు, అంటే ఎర్లీ స్టేజ్లో పడిన స్ట్రగుల్స్ అన్నీ ఒక అద్భుతమైన మార్పుకి ఎలా దారితీస్తాయో ఇప్పుడు చూద్దాం. 27 నుంచి 30 ఈ ఏజ్ గ్రూప్ మేషరాశి వాళ్ల లైఫ్లో ఒక మ్యాజిక్ లాంటిది. ఎస్పెషలీ 27 దాటాక వీళ్ళ లైఫ్లో ఒక మ్యాసివ్ పాజిటివ్ టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. ఈ గోల్డెన్ విండోలో జరిగే మ్యాజిక్ ఏంటో తెలుసా? వాళ్ళలో ఉండే ఆ యూత్ఫుల్ ఇంపల్సివ్నెస్, అంటే ఆవేశం పోయి ఒక డీప్ మెచ్యూరిటీ వస్తుంది. హెల్త్ అండ్ ఇమ్యూనిటీ అమాంతం పెరుగుతాయి. కెరియర్లో ప్రమోషన్స్, ఫైనాన్షియల్గా భారీ గ్రోత్, అలాగే ప్రాపర్టీస్ కొనడం లాంటివి జరుగుతాయి. లిటరల్గా ఇది వాళ్ల లైఫ్లో ఒక టేక్ ఆఫ్ మూమెంట్ అన్నమాట. ఇప్పుడు మన 4th సెక్షన్ గ్రహ గోచారం 2026 నుంచి 2027 వరకు ఆ రాబోయే తుఫానుని ఎలా దాటాలో అనలైజ్ చేద్దాం. ఇప్పుడు వాళ్లకి సాడేసాతి, అంటే ఏలినాటి శని నడుస్తోంది కదా. 12వ ఇంట్లో ఉన్న శని వల్ల ఖర్చులు పెరగడం, కొంచెం టయర్డ్గా అనిపించడం, లేదా పళ్ళు, మోకాళ్లకు సంబంధించిన చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ రావచ్చు. బట్ ఇక్కడ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఉంది. కేవలం బోర్ కొడుతోందనో, ఫ్రస్ట్రేషన్తోనో ఆవేశపడి జాబ్స్ గానీ బిజినెస్ గానీ హఠాత్తుగా అస్సలు మార్చకండి. అది చాలా క్రూషియల్. బట్ వెయిట్, ఒక మంచి గుడ్ న్యూస్ కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా తొందరపడకుండా స్మార్ట్గా స్ట్రాటజీ ప్లే చేస్తే మల్టీనేషనల్ కంపెనీల్లో గానీ లేదా ఫారెన్ కనెక్షన్ ఉన్న ప్రాజెక్ట్స్లో గానీ సూపర్బ్ ఆపర్చునిటీస్ వస్తాయి. అంటే శనిదేవుడు ఇక్కడ ఇబ్బంది పెడుతున్నట్లు అనిపించినా సరిగ్గా వాడుకుంటే అది గొప్ప అవకాశమవుతుంది. 5th సెక్షన్ 2028 నుంచి 2030 వరకు గ్రహ గోచారం ఎలా ఉంటుంది, స్థిరత్వం వైపు ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం. ఈ టైమ్లైన్ ఒక్కసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేద్దాం. 2026 ఎండింగ్లో 10th హౌస్లోకి రాహు రావడం వల్ల ఐటీ, డిజిటల్ ఫీల్డ్ వాళ్లకి సాలిడ్ బూస్ట్ దొరుకుతుంది. కానీ 2027 జూన్లో ఫస్ట్ హౌస్లోకి శని వస్తాడు.
అప్పుడు కెరీర్ చేంజెస్, కొంచెం ప్రెషర్, ఓవర్ థింకింగ్ స్టార్ట్ అవుతాయి. ఇక 2028లో 9th హౌస్లోకి రాహు వెళ్లడం వల్ల ట్రావెల్స్లో డిలేస్, కొంచెం స్లో ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఫైనల్గా 2030లో శని 2nd హౌస్లోకి వస్తాడు. అప్పటికి సీన్ మొత్తం మారిపోతుంది. ఎప్పుడైతే శని ఆ 2nd హౌస్లోకి వస్తాడో అప్పుడు ఫోకస్ అంతా ఫ్యామిలీ, ఫినాన్షియల్ సేవింగ్స్ మీద పడుతుంది. ఇక్కడ అసలైన ఛాలెంజ్ ఏంటంటే మాటల మీద చాలా కంట్రోల్ ఉండాలి. కోపంలో తూలే ఒక్క కఠినమైన మాట వల్ల ఎంతో వాల్యుబుల్ రిలేషన్షిప్స్ డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంది. అండ్ ఫినాన్షియల్ గ్యాంబ్లింగ్స్ జోలికి ఈ టైంలో అస్సలే వెళ్ళకూడదు. ఈ హడ్డిల్స్ అన్నిటినీ సైలెంట్గా, ఓవర్ రియాక్ట్ అవ్వకుండా దాటితే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసా? ఏలి నాటి శని సైకిల్ కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళు విక్టిమ్స్గా మిగిలిపోరు. ఇన్ఫ్యాక్ట్ ఒక అన్బిలీవబుల్ మెచ్యూరిటీతో చాలా స్ట్రాంగ్ వర్జన్ లాగా అప్గ్రేడ్ అవుతారు. అదొక సాలిడ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక లాస్ట్ సెక్షన్ ముఖ్యమైన జ్యోతిష్య పరిహారాలు. ఆ యోధుడికి కావాల్సిన ఆస్ట్రాలాజికల్ టూల్ కిట్ ఏంటో చూద్దాం. ఈ ట్రాన్సిట్స్ టైంలో వచ్చే స్ట్రెస్ని బ్యాలెన్స్ చేయడానికి కొన్ని ప్రాక్టికల్ రెమెడీస్ ఉన్నాయి. ప్రతి మంగళవారం కుజబీజ మంత్రం చదవడం, భయాలు పోవడానికి డైలీ హనుమాన్ చాలీసా పఠించడం చాలా హెల్ప్ అవుతాయి. అలాగే పొద్దున్నే సూర్యోదయం టైంలో ఆదిత్య హృదయం చదవడం వల్ల కాన్ఫిడెన్స్, హెల్త్ రెండూ బూస్ట్ అవుతాయి. ఇక స్ట్రెస్, ఆందోళన తగ్గడానికి ఎప్పుడూ ఓం నమః శివాయ జపించడం. ఈ చిన్న చిన్న స్టెప్స్ వాళ్ళకి ఒక పవర్ఫుల్ ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా పనిచేస్తాయి. సో ఈ డీటెయిల్డ్ కాస్మిక్ డేటా అంతా చూశాక మనకొచ్చే ఒక థాట్ ఏంటంటే, రాబోయే ఈ ప్లానెటరీ చేంజెస్ని మేషరాశివారు జస్ట్ అడ్డంకులుగా చూస్తారా, లేక వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి నేచరిస్తున్న ఒక అల్టిమేట్ కాస్మిక్ అప్గ్రేడ్లాగా వాడుకుంటారా? ఖచ్చితంగా ఈ జర్నీ వాళ్ళ లైఫ్కి ఒక కొత్త అర్థాన్నిస్తుందని ఆశిద్దాం. ఈ ఎనాలిసిస్ మేషరాశివారి జర్నీని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అయిందనుకుంటున్నాను. సెలవు.